శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు శని త్రయోదశి. శని భగవానుడికి అలాగే పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. మరి ఈ రోజున స్వామివారి కథలను విని స్వామి అనుగ్రహానికి పాత్రలవుదాం. కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసేటటువంటి కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకు మంచి ప్రతిఫలం, చెడు కర్మలకు చెడు ప్రతిఫలం తప్పకుండా అనుభవించే తీరాలి. దీనిని అందజేసేది ఆ శనీశ్వరుడే. ముఖ్యంగా మన భారతీయులం కర్మ సిద్ధాంతాన్ని చాలా బలంగా నమ్ముతాం. మన హిందువులకు కర్మ సిద్ధాంతంపై చాలా నమ్మకం ఎక్కువ. దీని ప్రకారం మనిషి చేసేటటువంటి కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. కాబట్టి ఈ బాధ్యతలను శనీశ్వరుడికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అప్పగించాడు. అందుకే ఆయన్ను కర్మఫలదాత అని అంటారు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడే జీవితం విలువ గురించి తెలుస్తుంది. మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ లోపాలను సరిదిద్దేది శని భగవానుడై. ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగినటువంటి ప్రాయశ్చిత్తాన్ని కూడా ఆయనే కలిగిస్తాడు. సూర్య భగవానుడు ఛాయా సంతానమే ఈ శనీశ్వరుడు. అందుకే ఆయన్ను సూర్యపుత్రుడు అని, ఛాయాసుతుడు అని అంటారు. నవగ్రహాల్లో కీలకమైనటువంటి ఈ శని జాతక చక్రంలోని ఒక్కొక్క రాశిలో దాదాపు 2.5 ఏళ్లు సంచరిస్తాడు. ఈయన నిదానంగా సంచరిస్తాడు కాబట్టి శనికి మందగమనుడు అనే పేరు కూడా ఉంది. జాతక రీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు మనకు తక్కువగా శ్రమ కలిగించాలని శనీశ్వరుణ్ణి వేడుకుంటాం. అందుకోసం నవగ్రహాలు ఉండేటటువంటి ఆలయాన్ని దర్శిస్తాం. ఇక త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు ఆయన్ను పూజిస్తే మరింత త్వరగా ఉపశమనం కలిగిస్తాడని మన నమ్మకం. శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. శనివారం శని భగవానునికి అటు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి రోజు. ఇక త్రయోదశి అంటే పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి తిథి. స్థితిలయకారులిద్దరికీ కూడా ఇష్టమైనటువంటి రోజుగా శని త్రయోదశి స్థిరపడింది. దీని ప్రాముఖ్యతను మరింతగా వివరించేటటువంటి ఒక పురాణ కథ గురించి తెలుసుకుందాం. ఒకనాడు కైలాసానికి వెళ్ళినటువంటి నారద మహర్షులు శనీశ్వరుడి గురించి పొగట్టం మొదలు పెడతాడు. ఎంతటి వారైనా శని ప్రభావం నుండి తప్పించుకోలేరు అని అంటాడు. ఆ మాటలకు ఆగ్రహించినటువంటి పరమేశ్వరుడు శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అని అంటాడు. ఇక అదే మాటను నారద మహర్షి యథాతథంగా శనిదేవుని వద్దకు వెళ్ళి స్వామివారు ఏ విధంగా అయితే చెప్పారో అదే శని భగవానుడికి విన్నవిస్తాడు. నా ప్రభావం నుండి తప్పించుకోవడం ఎవరి తరము కాదు మహర్షి అంటూ శని భగవానుడు అంటాడు. ఇది సృష్టి ధర్మం అని చెబుతాడు. ఇక పరమేశ్వరుని తప్పకుండా ఈ సమయంలో పట్టి పీడించి తీరుతానని అతనికి ముందే చెబుతాడు. శని శబదం గురించి విన్నటువంటి పరమేశ్వరుడు ఏం చెయ్యాలో అర్థం కాక మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కలుగుతుందని భావిస్తాడు. అందుకే శని చెప్పినటువంటి సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలో ఒక చెట్టు త్వరలో దాక్కుంటాడు పరమేశ్వరుడు. ఇక మర్నాడు కైలాసానికి వచ్చినటువంటి శనిదేవుణ్ణి పరమేశ్వరుడు చూస్తాడు. నన్ను పట్టి పీడిస్తానన్న నీ శబదం ఏమైంది అంటూ పరిహసిస్తాడు. దానికి శని, ప్రభు, ఈ ముల్లోకాలకు లయకారుడవైనటువంటి తమరు ఆ చెట్టు త్వరలో దాక్కున్నారు. అది నా ప్రభావం కాదు అంటారా? దీన్ని శని పట్టడం అనరా అని అంటాడు. శనిదేవుని యొక్క శక్తిని గ్రహించినటువంటి పరమేశ్వరుడు ఎంతో సంతోషించి ఈ రోజు నుండి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుంది అని అంటాడు. అలాగే ఇక నుండి నీవు శనీశ్వరుడు అనేటటువంటి పేరుతో కూడా విరాజిల్లుతావని శనిని ఆశీర్వదిస్తాడు. అప్పటి నుండి త్రయోదశి తిథి వచ్చేటటువంటి శనివారం నాడు నువ్వుల నూనెతో శనీశ్వరుణ్ణి అభిషేకించి తమను చూసి చూడనట్లుగా సాగిపోమ్మని చెప్పి మనందరం వేడుకుంటున్నాం. మరి ఈరోజు తప్పకుండా వినవలసినటువంటి మరొక కథ గురించి తెలుసుకుందాం. ఎవరి పేరు తలుచుకుంటే శని బాధలు నిస్సందేహంగా దూరమవుతాయో, ఎవరి వృత్తాంతం వింటే శని బాధలు అలాగే గ్రహ దోషాలు తొలగిపోతాయో ఆ కథ గురించి చెబుతాను వినండి అంటూ సూత మహర్షుల వారు శౌనకాది మునులకు తెలియజేసినటువంటి పిప్పలాదుని యొక్క చరిత్ర. ఈరోజు తప్పకుండా పిప్పలాదుని యొక్క స్మరణ చేయడం చాలా ముఖ్యం. ముల్లారా, రుద్రుని అవతారమైనటువంటి పిప్పలాదుని చరిత్రను చెబుతున్నాను, సావధానంగా వినండి అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం బ్రాహ్మణుడు, మహాశైవుడు, గొప్ప ప్రతాపం కలవాడు, భృగువంశంలో జన్మించినవాడు అయినటువంటి
దదీచి అనే మహర్షి ఉండేవాడు. ఆయన చవనపుత్రుడు. ఆయన ఒకప్పుడు శ్రీ మహావిష్ణువును నిర్జించి శపించాడు. ఆయన భార్య పేరు సువర్చ. ఆమె మహాపతివ్రత, సాధ్వి. ఆమె దేవతలను కూడా శపించింది. రుద్రుడు ఆ దంపతులకు పిప్పలాదుడనేటటువంటి నామధేయంతో కుమారుడిగా జన్మించాడు. ఆ పరమ పవిత్రమైనటువంటి కథ గురించి చెబుతున్నాను. పూర్వం ఒకప్పుడు దేవతలు వృత్తాసురుని చేతిలో పరాజితులై పారిపోయి వచ్చి దదీచి మహర్షి ఆశ్రమంలో తమ ఆయుధాలను భద్రపరుచుకున్నారు. వారు ఇంద్రునితో కూడి బ్రహ్మదేవుని దర్శించి దుఃఖాన్ని విన్నవించగా ఆయన వృత్తాసురుని యొక్క వధోపాయాన్ని గురించి ఈ విధంగా ఉపదేశించాడు. ఓ దేవతలారా, కేవలం మిమ్మల్ని వధించుట కొరకై పూర్వం త్వష్ట ప్రజాపతి ఈ వృత్తాసురుణ్ణి సృష్టించాడు. వాడు మహా తేజశాలి, సర్వ రాక్షసులకు సార్వభౌముడు. వీడు ఏ ఆయుధం వలన కూడా చచ్చిపోడు. చివరకు త్రిమూర్తులమైనటువంటి మా ఆయుధాల చేత, అస్త్రాల చేత కూడా వాడు చావడు. దీనికి ఒకే ఒక ఉపాయం ఉంది. తపశ్శాలి, జితేంద్రియుడు అయినటువంటి దదీచి మహర్షి పూర్వం పరమేశ్వరుణ్ణి ఆరాధించి వజ్రతుల్యమైనటువంటి ఎముకలను వరంగా పొందాడు. మనం ఆయన ఎముకలను కనుక యాచిస్తే పరోపకార పరాయణుడైనటువంటి ఆయన తప్పకుండా దాన్ని దానం ఇస్తాడు. దానితో వజ్రదండాన్ని నిర్మించి వృత్తాసురుణ్ణి సంహరిద్దామని చెబుతాడు. దానికి సరేనని చెప్పి దేవతలందరూ దదీచి మహర్షిని దర్శిస్తారు. జ్ఞానశ్రేష్ఠుడు, బ్రహ్మవేత్త అయినటువంటి మహర్షి తన యొక్క మనోనేత్రంచే వారి రాకలోని ఆంతర్యాన్ని ముందే గుర్తించి తన భార్యను సువర్చను ఇంట్లోకి పంపించి దేవ కార్యాన్ని తెలపవలసిందిగా కోరుకుంటాడు దేవతలను. వెంటనే స్వార్థాన్ని సాధించుకొనుటలో సమర్థుడు, నీతిశాస్త్ర కోవిదుడు అయినటువంటి దేవేంద్రుడు వినయంగా చేతులు జోడించి వృత్తాసుని వలన వారు పడుతున్నటువంటి బాధలను వివరించి బ్రహ్మదేవుని యొక్క ఆదేశానుసారంగా ఎముకలను యాచిస్తాడు. దేవేంద్రుని అభిమతానికి మహదానందాన్ని పొంది, దేవరాజా, అసలు మరణానంతరం చితికి ఆహుతి అయ్యేటటువంటి ఈ బూడిదయ్యేటటువంటి ఈ శరీరం దేవకార్యానికి ఉపయోగపడుతుంది అంటే అంతకంటే ఈ పాంచభౌతిక దేహానికి సద్వినియోగమైనటువంటి పని ఏముంటుంది చెప్పండి అంటూ మనసులోనే ఆ పరమేశ్వరుని స్మరించి పాము కుబుసాన్ని ఏ విధంగా అయితే విడిచిపెడుతుందో, దోసకాయ తీగను ఏ విధంగా అయితే వేడిపోతుందో యోగశక్తిచే శరీరాన్ని విడిచాడు దదీచి. ఇక తక్షణమే ఇంద్రుడు సురభిధేనువును ఆహ్వానించి దేహం నుండి ఎముకలను వేరు చేయించి ఆ ఎముకలతో చక్కగా దేవతలందరికీ కూడా అస్త్రాలను నిర్మించమని చెప్పి విశ్వకర్మను ఆదేశిస్తాడు. దేవశిల్పి దదీచి వెన్నెముకతో వజ్రదండాన్ని, బ్రహ్మశిరమును అనేటటువంటి బాణాన్ని నిర్మించి ఇంద్రుడికిస్తాడు. పక్కటెముకలతో, మిగిలినటువంటి ఎముకలతో అనేక ఇతరమైనటువంటి ఆయుధాలను నిర్మించి దిక్పాలకులకు, ఇతర దేవతలకు ఇస్తాడు. ఇంద్రాది దేవతలు ఆ ఆయుధాలతో వృత్తాది దైత్యులను అందరినీ కూడా సంహరించి సంతోషంతో గొప్ప ఉత్సవాన్ని చేసుకుంటారు. కాబట్టి ముల్లారా, భర్త ఆజ్ఞను పాటించి సువర్చ ఆశ్రమంలోకి వెళ్ళింది అని చెప్పాను కదా. ఆమె గృహ కృత్యాలను ముగించుకొని తిరిగి వచ్చి చూసేసరికి భర్త కనిపించలేదు. అంతా ఆమెకు అమంగళంగా గోచరించింది. ఆ పతివ్రత క్షణంలోనే దేవతలు చేసినటువంటి పనిని తెలుసుకొని, ఓ అమరులారా, మీరు దుష్టులు, లుబ్ధులు, స్వార్థపరులు, కేవలం మీ స్వార్థమైనటువంటి కార్యం కోసం, మీ కార్యం మీకు నెరవేరితే మీకు చాలు అని అనుకున్నారు. ఇతరుల దుఃఖంతో మీకు పనిలేదు కదా. మీరసలు జ్ఞానమే లేనటువంటి పశువులు. ఈనాటి నుండి నా శాపంచే మీరు పశువులవుదురుగాక అంటూ ఆగ్రహంతో శపించింది. భర్త లేనటువంటి ఈ జీవితం ఉదర పోషణార్థమే కానీ ఉత్తమమైనటువంటి లోకప్రాప్తికి సాధనం కాదని తెలుసుకుంది. పతితోనే లోకమని చెప్పి నిశ్చయించుకొని అభిమానవతి అయినటువంటి ఆమె పవిత్రమైనటువంటి సమిధలతో చితిని పేర్చుకొని పతి వెళ్ళినటువంటి లోకానికే తను కూడా వెళ్లేందుకు సిద్ధపడుతుంది. అప్పుడు శివప్రేరితమై ఆకాశవాణి ఈ విధంగా పలుకుతుంది. ఓ దేవి, సాహసం చేయవద్దు. వేదసారమైనటువంటి నా ధార్మిక వచనాలను ఒక్కసారి విను. ఆత్మహత్య మహాపాపం. అంతేకాదు, నీ గర్భంలో బ్రహ్మతేజ సంపన్నుడైనటువంటి దదీచి మహర్షి యొక్క తేజం వృద్ధి చెందుతుంది. అఖండ తేజో విరాజితమైనటువంటి ఆ బాలుడు రుద్రాంశతో జన్మించబోతున్నాడు. గర్భిణి అయినటువంటి స్త్రీ ఏ ఉపాయం చేతనైనా సరే దేహాన్ని రక్షించుకోవాలని చెప్పి సాక్షాత్తు వేదమే చెబుతుంది.
ముందు గర్భస్థ శిశువుకు జన్మను ఇవ్వు, తరువాత నీ ఇష్టం అంటూ ధర్మబోధ చేస్తుంది. ఆకాశవాణి పలికినటువంటి ఆ పలుకులకు విస్మితరాలై బాలుడు ఉదయించబోతున్నాడని ఆనందించి సువర్చాదేవి నెలలు నిండగానే రాతితో తన గర్భాన్ని చీల్చుకుంటుంది. ఆ గర్భం నుండి రుద్రుడు తన యొక్క తేజస్సుతో దిక్కులను సైతం ప్రకాశింపచేస్తూ ఒక బాలుని రూపంలో ఉదయిస్తాడు. ఆ తల్లి బాలుని యొక్క సుందర రూపాన్ని, దివ్య తేజస్సును, ఇతర లక్షణాలను చూసి రుద్రుడని చెప్పి గుర్తించి ప్రీతితో ఇలా పలుకుతుంది. ఓ పరమాత్మ, ఈ రావి చెట్టు మొదట్లో నీవు జన్మించావు. దీని యొక్క సన్నిధిలో చిరకాలము ఉండి లోకాలకు మేలు కలిగించు. నా భర్త సన్నిధికి నేను చేరుకునేందుకు నాకు ఆజ్ఞను ఇవ్వు అంటూ ఈ విధంగా పలుకుతుంది. రుద్ర రూపుడవైనటువంటి నిన్ను నా పతితో కూడి అక్కడే ధ్యానం చేస్తాను అని అంటుంది. ఈ విధంగా పలికి ఆమె సమాధిని పొంది భర్త యొక్క సాన్నిధ్యాన్ని చేరుకుంటుంది. అంతలో సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా అక్కడకు వచ్చి బాలుని స్తుతించి ఆశీర్వదిస్తారు. పితామహుడు ఆ బాలునికి యథావిధిగా సంస్కారాలను చేసి పిప్పలాదుడు అని నామకరణం చేసి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించవలసింది అంటూ ఆ బాలరుద్రుణ్ణి ప్రార్థిస్తారు. ఆ విధంగా కాలక్రమంలో ఆ బాలుడు పెరిగి పెద్దవాడై సమస్త విద్యలను నేర్చి అనరణ్య అనేటటువంటి మహారాజు కుమార్తె అయినటువంటి పద్మాదేవిని వివాహమాడి ఆమె యందు తనతో సమానమైనటువంటి 10 మంది పుత్రులకు జన్మనిస్తాడు. పిప్పలాదుడు లోకంలోనే సర్వులు అనివార్యంగా శనిబాధ పడుతూ ఉండడాన్ని చూసి పుట్టినప్పటి నుండి 16 సంవత్సరాల ప్రాయం వచ్చే వరకు మానవులకు శనిబాధ లేకుండా శనిదేవుణ్ణి శాసించి మహోపకారం చేశాడు. గ్రహరాజైనటువంటి శని పీడాకారుడే అయినా శంకర భక్తులైన వారి జోలికి అస్సలు రాడు. గాది, కౌశికుడు, పిప్పలాదుడు ఈ 3 మహర్షులను కనుక స్మరిస్తే శనిబాధ నిస్సందేహంగా మానవులందరికీ కూడా తొలగిపోతుంది అనేందుకు ఎలాంటి అనుమానమూ లేదు. ఇక శనిపీడ ఒక్కటే కాదు ముల్లారా, అన్ని గ్రహాల దోషాలు కూడా నిస్సందేహంగా తొలగిపోతాయి అంటూ సూత మహర్షుల వారు శౌనకాది మునులందరికీ కూడా పిప్పలాదుని యొక్క చరిత్రను ఈ విధంగా వినవించారు. ఇక పరమేశ్వరునికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ త్రయోదశి నాడు స్వామివారి గురించి కూడా ఒక చక్కని కథ గురించి తెలుసుకుందాం. సూత మహర్షుల వారు శౌనకాది మునులకు చెప్పినటువంటి కథ ఇది. ఓ తపోధనులారా వినండి. ఒకనాడు సతీ శివులు లీలగా త్రిలోక సంచారం చేస్తూ భూలోకంలో దండకారణ్యమైనటువంటి శోభను పరీక్షిస్తూ ఉండగా సీతావియోగంతో బాధపడుతూ ఉన్నటువంటి శ్రీరామచంద్ర ప్రభు వారికి దర్శనమిస్తాడు. వెంటనే పరమేశ్వరుడు ఆయనకు నమస్కరించి తన యొక్క దర్శనాన్నిచ్చి జయా అని పలికి ఆశీర్వదిస్తాడు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి సతి శివమాయా మోహితురాలై, నాదా, హరిబ్రహ్మాదులు సైతం మీకు నమస్కరిస్తారు కదా, అలాంటి మీరు భూలోకంలో ఒక మానవ మాతృడికి నమస్కరించారు, ఎక్కడైనా మృత్యునికి ప్రభువు నమస్కరించడం అనేది ఉంటుందా అంటూ ప్రశ్నిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా సమాధానం చెబుతాడు. దేవి, ఈ శ్రీరామచంద్రుడు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఈ లక్ష్మణుడు శేషువు. సాధురక్ష కొరకు ఆవిర్భవించినటువంటి అవతారాలివి. నీకేమైనా శంక ఉంటే పరీక్షించుకోవచ్చు అని అంటాడు. అప్పుడు సతీదేవి పతిమాట మీద తనకెంత విశ్వాసం ఉన్నప్పటికీ సహజంగా స్త్రీలు అనుమాన పీడితులు కాబట్టి ఆ సమయంలో శివమాయా మోహితురాలై ఉంది కాబట్టి శ్రీరామచంద్రుని పరీక్షించడానికి పూనుకొని సీతారూపంలో శ్రీరాముడికి దర్శనమిస్తుంది. మనసులో సత్యాన్ని ఎరిగినటువంటి విష్ణువైనటువంటి శ్రీరాముడు శివనామాన్ని జపిస్తూ సతీదేవికి నమస్కరించి కుశలమడిగాడు. దానికి ఆశ్చర్యచకితురాలైనటువంటి సతీదేవి జరిగిన దానిని చెప్పి, హే విష్ణు, మహాదేవుడు సైతం నమస్కరింపతగినటువంటి పరమపదాన్ని మీరు ఎలా పొందగలిగారు అంటూ ప్రశ్నిస్తుంది. ఋషులారా, శ్రీరాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కాబట్టి తన పూర్వగాథను ఈ విధంగా సతీదేవికి చెప్పసాగాడు. తల్లి, నా శివభక్తికి మెచ్చి పరమేశ్వరుడు నాకు ఈ పరమపదాన్ని అనుగ్రహించాడు. ఆ పూర్వకథ గురించి చెబుతున్నాను, వినండి. పూర్వం పరమేశ్వరుడు విశ్వకర్మను పిలిపించి తన లోకంలో ఉన్నటువంటి గోశాల యందు సుందరమైనటువంటి భవనాన్ని నిర్మింపచేశాడు. ఛత్ర చామరాదులను, సింహాసనాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మేంద్రాది సకల దేవతలను, తక్కిన దేవజాతులను, అప్సరసలను, గాయకులను రప్పించి అనేక దివ్య వస్తువులను సమకూర్చి స్వయంగా బ్రహ్మాండ మండపంలో నన్ను సింహాసనారూఢుణ్ణి చేసి సార్వభౌమ చిహ్నంగా
శిరసున రత్న కిరీటాన్ని ఉంచి అనేక వరాలను ఇచ్చి సృష్టిపాలనా కర్తవ్యాన్ని నాకు అనుగ్రహించాడు. అంతేకాదు సనాతనమైనటువంటి వేదాలు కూడా నా మహిమను కీర్తించినట్లే నీ కథలను కూడా వర్ణిస్తాయి అంటూ వరాన్ని ఇచ్చాడు. తన యొక్క స్వీయ ఐశ్వర్యాన్నంతటినీ నాకు దారపోశాడు. హరిద్వేషులను తను దండిస్తాను అని శపథం చేశాడు. ఈ గోలోకం సర్వసమృద్ధమై భక్తులకు పరమపదమై మహోజ్వలమై ప్రకాశించగలదని వరాన్ని ఇచ్చాడు. సాక్షాత్తు తనే స్వయంగా దోసిలొగ్గి మరీ నమస్కరించి అందరిచే నమస్కరింపచేశాడు. ఆ విష్ణువునే నేను. శివాజ్ఞచే 4 రూపాల్లో అవతరించాను. వారిలో నేను రాముణ్ణి, మిగిలిన వారు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు. ఈ విధంగా తన యొక్క పూర్వగాథను వర్తమానాన్ని వివరించి ఆది దంపతులైనటువంటి మీ దర్శన భాగ్యంచే సీత మరలా నాకు పునర్లబ్ధమవుగాక అంటూ పలికి వన సంచారానికి వెళ్ళిపోయాడు శ్రీరాముడు. భర్త అయినటువంటి శంకరుని మాట మీద ఆదరాన్ని కోల్పోయి స్వతంత్రించి శ్రీరాముని పరీక్షించి జ్ఞానోదయాన్ని పొందినటువంటి సతి శోకంతో సిగ్గుతో వదనంతో భర్త ముందు నిలబడుతుంది. తల వంచుకొని నిలుచున్నటువంటి సతిని చూసి ధ్యాన మార్గంలో జరిగిందంతా తెలుసుకొని తన పూర్వ ప్రతిజ్ఞను స్మరించి మనసులో విషాదాన్ని పొందాడు పరమేశ్వరుడు. ధర్మవక్త ధర్మకర్త అయినటువంటి పరమేశ్వరుడు వేదధర్మ ప్రపాలుడు కాబట్టి సతిని మనసులోనే పరిత్యజించి కైలాసానికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతూ ఉండగా మార్గమధ్యంలో ఆకాశవాణి పరమేశ్వరుని యొక్క ధర్మనిష్టకు మెచ్చి ఈ విధంగా పలుకుతుంది. ఓ పరమేశ్వర, నిజంగా నీవు ధన్యుడవు. నీతో సమంగా ప్రతిజ్ఞాపాలనను నెరవేర్చుకోగలిగినటువంటి మహాయోగి ఇక మరొకడు లేడు అంటూ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తుంది. ఆ పలుకులు విన్నటువంటి సతి కాంతిని కోల్పోయి, నాదా, మీ ప్రతిజ్ఞ ఏమిటో నేను వినాలి అని అనుకుంటున్నాను అంటూ వరాన్ని కోరుకుంటుంది. అందుకు పరమేశ్వరుడు ఏమాత్రం బదులు చెప్పలేదు. ఇక సతి ధ్యానంలోనే పరమేశ్వరుణ్ణి ధ్యానించి సర్వాన్ని తెలుసుకొని నిట్టూర్పులు విడుస్తూ దుఃఖితురాలవుతుంది. ఆమె యొక్క మనోగతాన్ని ఎరిగినటువంటి పరమేశ్వరుడు ఆమెకు అనేక కథలను చెబుతూ ఆమెను కాస్త ఊరట కలిగించే విధంగా ప్రయత్నాన్ని సాగించాడు. అందులో భాగంగా పరమేశ్వరుడు సతీదేవికి చెప్పినటువంటి ఒక కథ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అంటూ సూత మహర్షుల వారు శౌనకాది మునులకు ఈ విధంగా వివరిస్తున్నారు. దాక్షాయణి, పరతత్వం అంటే విజ్ఞానం. ఆ విజ్ఞానం ఉదయించినటువంటి జ్ఞాని మనసులో నేనే బ్రహ్మమును అనేటటువంటి స్మృతి కలుగుతుంది. ఆ జ్ఞానం దుర్లభం. నా యందలి భక్తియే ఆ జ్ఞానం పుట్టడానికి హేతువవుతుంది. ఆ భక్తి 9 విధాలుగా ఉంటుంది. జ్ఞానానికి భక్తికి భేదం లేదు. భక్తి లేని వాడికి జ్ఞానం కలగదు. భక్తుల విషయంలో నాకు తారతమ్యాలు అంటూ లేవు. కుల, జాతి, వర్ణ భేదాలు అంటూ లేవు. ఆ భక్తి సగుణ నిర్గుణ భేదంచే 2 విధాలుగా ఉంటుంది. సహజంగా హృదయంలో పుట్టినటువంటి భక్తి చాలా గొప్పది. కోరికలతో పుట్టినటువంటి భక్తి చాలా తక్కువది. ఈ సగుణ నిర్గుణ భక్తి నైష్టికి అనైష్టికి భేదం చేత 2 విధాలుగా ఏర్పడింది. నైష్టికి భక్తి 6 భేదాలు, అనైష్టికి భేదాలు అస్సలు లేవు. సగుణ నిర్గుణ భక్తి విహితం అవిహితం భేదంచే బహుభంగులుగా ఉంటుంది. భక్తి ఏదైనా కానీ అంగాలు 9: శ్రవణం, కీర్తనం, స్మరణం, సేవనం, దాస్యం, అర్చనం, నమస్కారం, సఖ్యం, ఆత్మార్పణం. వీటికి అనేక ఉపాంగాలు ఉన్నాయి. ఈ 9 విధములైనటువంటి భక్తిని నేను ఇప్పుడు నీకు వివరిస్తాను. భగవత్కథలను శ్రద్ధాభక్తులతో వినడం అంటే శ్రవణం. భగవంతుని లీలలను గానం చేయడం అంటే కీర్తనం. సర్వవ్యాపకుడైనటువంటి పరమేశ్వరుణ్ణి నిత్యము సర్వత్రా దర్శించి లోకంలో నిర్భయుడై ఉండడం స్మరణం. సూర్యోదయం మొదలు అంకిత భావంతో సర్వదా సేవకుని వలె అనుకూలంగా ఉండడం సేవనం. భగవంతుని ప్రియునిగా భావిస్తూ అమృతమైనటువంటి రూపానందాన్ని అనుభవించడం దాస్యం. పాద్యం మొదలు షోడశోపచారాలతో పూజించటం అర్చన. అష్టాంగములచే భూమిని స్పృశించడం వందనం. అంతా మన మేలు కొరకే అనేటటువంటి దృఢ నిశ్చయం సఖ్యం. దేహం మొదలు సర్వమును భగవానుని యొక్క ప్రీతి కొరకు సమర్పించడం ఆత్మార్పణం. ఓ దేవి, ఇలాంటి భక్తి చాలా శ్రేష్టం. జ్ఞాన వైరాగ్యాలకు తల్లి వంటిది, ముక్తికి దాసి వంటిది. ఇలాంటి భక్తి ఉత్తమమైనది. సర్వకర్మల ఫలం భక్తి నుండే పుడుతుంది. భక్తి యందు నాకు నీపై కలిగినటువంటి ప్రేమతో సమానమైనటువంటి ప్రేమ ఉంటుంది. భక్తుడు నాకిష్టుడు. ముల్లోకాలలో భక్తి కంటే సుఖావాహమైనటువంటి మార్గమే ఇంకేదీ లేదు. అసలు ఈ కలియుగంలో భక్తి చాలా గొప్పది. కలిలో జ్ఞాన వైరాగ్యాలు ఉత్సాహం ఉడికి జవసత్వాలు లేనివై ఉంటాయి.
వాటిని స్వీకరించేవారు లేని కారణంగా అవి శిథిలావస్థలో ఉంటాయి. కలిలో భక్తి ప్రత్యక్ష ఫలాన్నిస్తుంది. నా భక్తునికి నేనెప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాను. పూర్వం నా భక్తుని కారణంగానే సూర్యునిపై అతి క్రోధాన్వితుడనయ్యాను. భక్తుని యొక్క కారణంగానే పక్షపాతం లేకుండా రావణుని పరిత్యజించాను. చెడు ఆలోచన కలిగినటువంటి కుమతి అయినటువంటి వ్యాసుణ్ణి నందిచే దండింపచేసి కాశీ బహిష్కరణ శిక్షను విధించాను. ఈ విధంగా పరమేశ్వరుడు సతీదేవికి భక్తికి సంబంధించినటువంటి అన్ని విషయాలను బోధించి అనేక కథలను గురించి వివరిస్తాడు. అంతేకాకుండా యంత్ర సంహితంగా తంత్రశాస్త్రాన్ని, పంచాంగాన్ని, ఇతిహాసాలను, భక్తుల యొక్క కథలను, వర్ణాశ్రమ ధర్మాలను, రాజపుత్ర స్త్రీ ధర్మాలను, జీవ సుఖావాహమైనటువంటి వైద్య, జ్యోతిష్య, సాముద్రిక శాస్త్రాలను, చివరిగా నాశరహితమైనటువంటి తత్వాన్ని, ఇవన్నిటి గురించి కూడా స్పష్టంగా ఉపదేశిస్తాడు పరమేశ్వరుడు సతీదేవికి. కాబట్టి ఈరోజు శని భగవానుడికి అలాగే పరమేశ్వరునికి ప్రీతికరమైనటువంటి ఈ రోజున స్వామివారి కథల గురించి విన్నారు కదండి. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.